నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గోదావరికని గంగానగర్ వద్ద ఉన్న ఓ మద్యం షాపు ఎదుట యువకుల వీరంగం. బీర్ సీసాలతో దాడి చేసుకోవడంతో గాయపడ్డ ఇరు వర్గాలకు చెందిన యువకులు. జోన్ చైర్పర్సన్ సమక్షంలో చలివేంద్రాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు బి కేటగిరీ హోదా కోసం కృషి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్. ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలి. కృష్ణ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్. అంతర్గా మండలం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ యాష్ బాండ్ బూడిద మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బలమైన గాలులతో బూడిద దుమ్ము ఎగిసిపడి ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సమస్యపై వార్తలు వచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్టీపీసీ నిర్లక్ష్యం వల్ల మా ప్రాణాలు ప్రమాదంలో పెడుతున్నాయి. బూడిదతో మా జీవనం కష్టంగా మారింది అని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. చచ్చిపోతున్న జనం మాకేమైనా సంప్రాలు చంపండి. బూడిదలో అంత పై అంతా గోగులు పెడుతుంది, కురుపులు అవుతుంది ఘోరంగా. చిన్న చిన్న పిల్లలు అన్నారు, కళ్ళ పోతుంది. మమ్మల్ని ఇక్కడ ఎవరు పడుతుంటలేదు. ఫుల్ అవుతుంది. మేమైతే చచ్చిపోయేటట్లున్నాం. రేపు మాకు నీళ్ళు కూడా లేవు, దొడ్డు కొట్టడానికి నీళ్ళు కూడా లేవు. మా బాయిలు నీళ్ళు కూడా తగ్గిపోయింది. కూడతాయి మొత్తం చచ్చిపోతాను. కోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి, గొడ్డు చచ్చిపోతున్నాయి, మేక చస్తున్నాయి. మరి మా పరిష్కారం ఏంటంటే గాడు గురించి రోడ్లు కూడా పోతాను. బూడి మొత్తం అన్నం తింటుంటే కూడా అట్లా తయారైంది బూడి మొత్తం. ఏమైనా బతకడం అంటే చేసి చేయండి. ఇది ఒకటి మాకు బూడిద గురించి కొంచెం సాయం చేయాలి. ఏది రాకుండా బూడిద చెప్పకుండా నీళ్ళు కొట్టమని సాయం చేస్తే చేయండి. పెద్దపల్లి జిల్లా గోదావరికని గంగానగర్ వద్ద ఉన్న ఓ మద్యం షాప్ ఎదుట యువకులు వీరంగం సృష్టించారు. మంచిర్యాల జిల్లా జయపూర్కు చెందిన కొందరు మద్యం సేవిస్తుండగా స్థానిక బాపూజీ నగర్ చెందిన యువకులు బీరు కోసం గొడవపడ్డారు. దీంతో ఇరు వర్గాలు ఇష్టానుసారంగా కొట్టుకున్నారు. బీర్ సీసాలతో దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన యువకులు గాయపడ్డారు. వీరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ వ్యక్తం చేపట్టారు.
రామగుండం నగర మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జోన్ చైర్పర్సన్ లయన్ నార్ల ప్రసాద్ ఆధ్వర్యంలో నగరపాలక పరిధిలో పలుచోట్ల లేబర్ అడ్డ లక్ష్మీనగర్, జీడీకే, కళ్యాణ్ నగర్, హోల్సేల్ మార్కెట్, గౌతమినగర్ సెంటర్, మున్సిపల్ కార్పొరేషన్ గేట్ దగ్గర, గోదావరికని బస్టాండ్ ఎంట్రన్స్ వద్ద, ఎఫ్సిఐ ఎక్స్ రోడ్, ఎన్టీపీసీలో చలివేంద్రాలు ప్రారంభం చేశారు. ఈ చలివేంద్రాలకు దాతలుగా క్రీస్తుశేషులు నాళ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థంగా నాళ్ల ప్రసాద్, క్రీస్తుశేషులు కొలిపాక బుచ్చయ్య జ్ఞాపకార్థంగా కొలిపాక సతీష్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి క్లబ్ల వారు కూడా సహకరించారు. తీర్చాలనే సంకల్పంతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 14 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దాదాపుగా 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఈ ఒక్కరోజే దాదాపుగా 5-6 మంది చనిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ కొనుక్కునేందుకు బజార్లకు, మార్కెట్కు అందరికీ వస్తూ ఉంటారు. వాళ్ళ దాహార్తిని తీర్చవలసిన కనీస బాధ్యత అటు మున్సిపల్ కార్పొరేషన్ అలాగే రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నదని భావించి ఈరోజు మా సోదరులు ప్రమోద్ రెడ్డి గారు, రాజేందర్ గారు, రామస్వామన్న గారు, గోపాలరావు గారు, సారయ్య గారు, శ్రీధర్ గారు, అలాగే అందరూ కూడా ప్రసాద్ గారు అందరూ కూడా ఈరోజు ప్రజలకు మంచినీళ్ళు ఇద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఈరోజు డిహైడ్రేషన్ తోటి ఇంత ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడి చనిపోతూ ఉన్నారు కనుక ప్రజలు ఎక్కువసేపు రోజుకు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఇబ్బంది జరుగుతుంది కనుక అలాంటి అనారోగ్యానికి బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచినీళ్ళు తాగే విధంగా ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఓల్డ్ అశోక్ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో, రామగుండం రైల్వే స్టేషన్ ముందట, గౌతమ్ నగర్ సెంటర్లో, చౌరాస్తాలో ఇలా అన్ని ఏరియాలలో కూడా దాదాపుగా 14 మెయిన్ సెంటర్లలో ఈరోజు లయన్స్ క్లబ్ మరియు రామగుండం ఆధ్వర్యంలో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచినీళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వేతన సవరణ కార్మికులకు నష్టదాయకంగా ఉందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గోదావరికని చౌరస్తాలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో హెచ్ఎంఎస్ ఆజీవన్ ఉపాధ్యక్షులు ఆర్ఎల్ఈ పోషంతో కలిసి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన వేతన సవరణ చేసి ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ సంఖ్యలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వేతన సవరణ అంటే కార్మికులకు వేతనం పెరిగేలా ఉండాలి, కానీ నష్టం చేసేలా ఉండకూడదని అన్నారు. గత ప్రభుత్వం 73 షెడ్యూల్ కార్మికులకు వేతనం 19,000కు పెంచుతామని పెంచకుండానే గద్దె దిగిందని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన వేతనాన్ని పెంచుతామని చెప్పి కార్మికులకు నష్టదాయకమైన వేతన సవరణ చేసిందని ఆరోపించారు. ఈ ముంచే ప్రయత్నంలో సింగరేణి అధికారులు కంకణం కట్టుకున్నారు. పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, పని స్థలాలు చూపిస్తలేరు, కొత్త యంత్రాలు తీసుకొస్తలేరు, స్క్రాప్లో అమ్మవలసిన యంత్రాలతో పని చేయమంటున్నారు. కార్మికుల పైన పని భారం పెడుతుంది. దీనికి సంబంధించి దానికి పెట్టుడు, దానికి సంబంధించి దీనికి తీసి పెట్టుడు, దాంట్లోనే సమయం అంతా వృధా అవుతుంది. ఇవాళ మల్టీ ఏం కంపెనీ డ్యామేజింగ్ కమిటీ, మల్టీ డిపార్ట్మెంట్ అని పెట్టింది, కానీ అది మల్టీ డ్యామేజింగ్ కమిటీ వాళ్ళు సిగ్గు శరం ఉంటే ఏటీసీ నాయకులను కూర్చుండే నాయకులు రివర్స్ అయ్యి వాళ్ళను ఉరికిస్తలేరు. కార్మికుడు పని దొంగ అంటే హిహి అని నవ్వుతాను, కార్మికుడు పని చేస్తలేంటే హహహ అని నవ్వుతాను, తాళాలు కొడతాను. అందులో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు అందరూ పని దొంగలే ఉన్నారు. ఒకటి, గుర్తింపు సంఘం పేరు మీద ఎవరైతే వాళ్ళ ఇన్ఫార్మర్ పట్టుకొని తిరుగుతారో వాళ్ళు ఏనాడు అండర్గ్రౌండ్లో దిగాలి, మస్తపడి ఇంటికి పోయేటోళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు ఏం సలహా ఇస్తారు, కష్టపడి పని చేసుకోవడానికి ఏం సలహా ఇస్తారు. తర్వాత అందులో మంది కొంతమంది ఆఫీసర్లు మస్తరు పడి ఇంటికి పోయిన వాళ్ళు దొంగ మస్తలతో జీతాలు తీసుకున్నారు. ఉదాహరణకు కొత్తగూడెం ఏరియాలో ఒక మేనేజర్ చెప్తే వాళ్ళ కుటుంబం బాగా బాధపడుతుంది. దొంగ మస్తలు సంతకాలు పెట్టి మస్తలు దొబ్బిండు, 900 మస్తలు దొబ్బిండు ఆ మేనేజర్ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు ఉన్నాడు కొత్తగూడెం ఆయన. వీళ్ళు అవినీతి పరులు, నీతి పరులాగా మాట్లాడితే ఎవరు వింటారు? చైర్మన్ గారు ఒక్కసారి ఆలోచించండి, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలో విలువలు ఉన్న వాళ్ళకి పెట్టండి.
విలువలు ఉన్న వాళ్ళకి పెట్టండి, సింగరేణి అమ్ముకునే వాళ్ళకి పెట్టకండి. వాళ్ళ ముందర కూర్చుని మాట వింటాను, మా కార్మికులు నవ్వుతాను లోపల లోపల, ఈ బాడక కూడా ఇది మాకు చెప్పేటోడు అయిందా అని కూడా అనుకుంటారు లోపల. వాళ్ళ మాట నేను చెప్తున్నా. నీతిగా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు అందులో పెట్టండి. కంపెనీ గురించి ఆలోచించే ఇది పెట్టండి. అందులో కూర్చున్న ఏమైనా కార్మికులపైనే, కార్మికులు పనిచేస్తున్నారు దొంగతనం. కార్మికులు పని చేయకపోతే నీకు 60 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? పోయినసారి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఎట్లా వచ్చింది? నువ్వే తీసినావా? అది ఇంకా 70 మిలియన్ టన్ను తీయడానికి ఉన్నాం, కానీ మీరు మంచి యంత్రాలు పెట్టండి, పెట్టలేరు. ఓపెన్ కాస్ట్ల కార్మికుల, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్ల పైసలకు హెచ్ఎంఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఎల్హెచ్డి సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెంటిలేషన్ సరఫరా లేదు. ఈ ఎండాకాలం ఇంకా లేదని కార్మికులు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులలో చూస్తే ఈ ఎండలకు కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు పిట్టల్లో అన్నట్టు రాలుతూ ఉన్నారు వడదెబ్బకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా జీడీకే లెవెనింగ్ లైన్లో గాలి మంచి సరఫరా, పని స్థలాలకు సరఫరా చేసే విధంగా చూడాలని, స్పేర్ పార్ట్స్ సింగరేణి మేనేజ్మెంట్ ఎక్కడ కూడా మైన్ల మీద కానీ లేక ఓసీలలో కానీ స్పేర్ పార్ట్స్ ఇవ్వడం లేదు. కార్మికులు ఆ ఇబ్బందికు పనిముట్లు సప్లై చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ ఒక్క విధంగా పనులు కనుక జరగపోయినట్టు హెచ్ఎంఎస్ రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతుందని ఆర్జీవన్ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక భారీ పరిశ్రమలు కలిగి ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు బి కేటగిరీ హోదా కల్పించేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి చర్చించి అమలు జరిగేందుకు కృషి చేస్తారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో బిఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక భవన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ, వేలాది మంది కార్మికులు కలిగిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ సింగరేణి ఆఫ్ ఆర్ఎఫ్సిఎల్తో పాటు పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. బి కేటగిరీ హోదా కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రితో పాటు ఢిల్లీలో ఇతర ఉన్నతాధికారులతో చర్చించి అమలు జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క కార్మికునికి మినిమం రోజు 100 రూపాయలు గిట్ట పెరిగితే 2600 రూపాయలు వస్తాయి. రేపు బి గ్రేడ్ గిట్ట మనకి అదృష్టమని వస్తే రేపు బ్రిక్స్ మీటింగ్ జూలై 14, 15, 16 3 తేదీలు మన బ్రిక్స్ మీటింగ్ ఇవాళ 11 దేశాల ఆల్ ఇండియా 11 దేశాల యొక్క డెలిగేషన్ అందరూ వస్తున్నారు. దాంట్లో బి కేటగిరీ విషయం కూడా నేను దానికి మాన్సిల్ మాండవీయ గారు కూడా వస్తున్నారు. మన లేబర్ మినిస్టర్ ఈ విషయాన్ని కూడా బి కేటగిరీ విషయంలో కూడా నేను తప్పకుండా మీలో ఉండి మీతో క్యాంటీన్ల దగ్గర మీతో కలిసి పనిచేసేవాడిని కాబట్టి కష్టాలు సుఖాలు నాకు తెలుసు. నేనేదో పవర్ వచ్చిందని మీరు వేరే అనుకోవద్దు. మీరు ఎనీ టైం వెల్కమ్. మీకు నేను సేవ చేయడానికి అది కూడా నేను ఇది యావత్ భారతదేశానికి మోడీ గారి దృష్టిలో కూడా తీసుకుపోవాలని సురేంద్రజీ గారికి విన్నపం చేశాను. ఈ మినిమం వేజెస్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు అయిపోయింది. మనం తప్పనిసరి అసంఘటిత కార్మికులు ఈ దేశంలో కూడా కొన్ని 30, 40, 50 కోట్ల మంది ఇలా అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకు మన భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళ వేజెస్ పెరిగితే బాగుంటుందని నేను చేశాను. సురేంద్రజీ గారు కూడా మీకు మళ్ళా రెండోసారి చెప్పేంటంటే నిర్మలా సీతారామన్ దృష్టిలో కూడా మీ ఫైనాన్స్ మీటింగ్లలో వారు కన్వీనర్గా ఉంటారు. ఎవరు నిర్మలా సీతారామన్ వారికి చెప్పినారు కూడా. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నేను వారిని అడిగినాను, ఏమండి మనం అనుకున్నది అది ఇంప్లిమెంట్ కాలే కదా, ఒక రామగుండానికి కాదు దేశ ప్రజల గురించి నేను చెప్పింది, నేను నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంటుంది కాబట్టి అంటే లేదు నేను చెప్పాను. లేదు ఇది మన స్వప్న, ఇది నిజం కావాలి. నాకు కోరిక, మీ కోరిక, ఈ దేశ ప్రజలందరికీ కూడా అసంఘటిత కార్మికులు మేలు చేయాలని నేను నా విజ్ఞప్తిని వినిపించాను. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. నేను కూడా నిర్మలా సీతారామన్ గారిని నేను ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, త్వరలో ఇస్తాను. నేను వారిని తప్పనిసరిగా మన అసంఘటిత కార్మికుల గురించి మాట్లాడతాను. ఆ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంతర్గా మండలం
పెద్దంపేట్ గ్రామంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల యువన సంఘం గ్రామ కమిటీ సమావేశం PYL నాయకులు బండి అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు పైడిపల్లి రమేష్, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుమల్ల తిరుపతి మాట్లాడుతూ పెద్దంపేట్ గ్రామానికి గుండెకాయ లాంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సంపాదించిన అందమైన గుట్ట రచ్చగుట్ట అని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డదారుల్లో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రచ్చగుట్ట మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారని, ఇప్పటికైనా రచ్చగుట్ట అక్రమ తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేశారు. పెద్దంపేటను ఆనుకొని పెద్దంపేటకే రక్షగా ఉన్నటువంటి రచ్చగుట్టను తరతరాల వందల సంవత్సరాల నుండి పెద్దంపేటకు ఒక కవచంగా ఉన్నటువంటి రచ్చగుట్టను ఈ యొక్క పాలకులు అహంకార ధోరణితో మొత్తం దాన్ని తవ్వేస్తూ లక్షల కోట్ల రూపాయలు R&B వాళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోడుకపోతా ఉన్నారు. వాస్తవంగా ఈ పెద్దంపేట గ్రామ పంచాయతీ అంటే ఒక అసెంబ్లీ టైపు ఉంటుంది. ఇక్కడ అనుమతి తీసుకోకుండా, ఇక్కడ వాళ్ళతో పని లేకుండా ఈ విధంగా ధ్వంసం చేయడం అనేది చాలా రకాలుగా తప్పు. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఒకటే PYL పక్షాన అదే రకంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను కూడా వెంటనే తగ్గించాలని సిపిఐ అనుబంధ సంఘం PYL డిమాండ్ చేస్తుంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ట్రాన్స్పోర్ట్ తోటి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి వాటి రేట్లు పెరిగిపోయి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవన పరిస్థితులు మరింత అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మన గ్రామానికి వచ్చినట్లయితే గ్రామానికి ఏ గ్రామానికైనా ఒక పెట్టని గోడలా ఉండేటువంటి గుట్టలు లేని ఏ గ్రామం కూడా తన అంటే అనేక సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అనాదిగా గుట్టల మీద ఆధారపడి మానవ జీవన పరిణామ క్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చూస్తే ఈరోజు మన పెద్దంపేట గ్రామానికి తూర్పు దిక్కున ఒక పెట్టని కోటలాగా ఒక అందమైన శిఖరంలాగా ఉన్నటువంటి మన రచ్చగుట్టను తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ సంపద వారసత్వ సంపదను ఇవాళ కొంతమంది R&B కాంట్రాక్టర్లు, అదే రకంగా రైల్వే కాంట్రాక్టర్లు గుత్త పెట్టుబడిదారులు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను అతిక్రమించి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు రచ్చగుట్టని వాళ్ళ ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక విధమైనటువంటి అంటే ప్రభుత్వ అధికారుల పరిపాలనలో ఒక విధమైనటువంటి చీకటి రాజ్యం కొనసాగుతున్న ప్రస్తుతం ఏదైతే గత వందల సంవత్సరాల నుంచి రాజకీయ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామంలో ఈ యొక్క రచ్చగుట్ట అనేది ముఖ్యమైన కేంద్రం అన్నట్టు. అంటే ఒక భుజానికి తలెట్టడం ఈ పెద్దపేట గ్రామానికి కూడా రచ్చగుట్ట అటువంటి ముఖ్యమైన గుట్ట అది లేదా అసలు పెద్దపేట గుర్తింపు లేదు. ఏదేమైనా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి యొక్క నిబంధనలకు విరుద్ధంగా మాకు ఆ పర్మిషన్ ఉన్నది, ఈ పర్మిషన్ మాకు పురావస్తు ఉన్నది, భూగర్భ శాఖ ఉన్నదని చెప్పి అడ్డాదారులు ఒప్పుకుంటూ అడ్డమైన రూపంలో వాళ్ళు ఏదో ఒకటి డేటాను సృష్టించి ఈ మా గ్రామంలో అంటే రాయదండి గ్రామ పంచాయతీ ఉన్నటువంటిది కొత్త పెద్దపేట గ్రామ పంచాయతీ కొనసాగుతుంది. ఈ ఉన్నటువంటి ఒక రచ్చగుట్ట ఒక గ్రామాలకు మాకు ఆధారం లేకుండా గుట్టను నేలమట్టం చేయడం కోసము R&B రోడ్లు కొన్ని కొట్టతో నిర్మిస్తున్నటువంటి R&B రోడ్లకు కానీ రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని వేల కోట్ల గోదావరికని గాంధీనగర్లోని IFTU కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమస్య పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ సుమారు దశాబ్దన్నర కాలంగా కనీస వేతనాల సవరింపు కోసం నిరీక్షిస్తున్న కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరాశ మిగిలించింది. కార్మికులు ఉన్న వేతనాల్లో కోతనే ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. 2 ఏళ్లుగా కనీస వేతనాలను సవరించడం లేదని జీవోలను విడుదల చేయండి అంటూ 73 రకాల షెడ్యూల్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికుల యొక్క కనీస వేతనాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గత ప్రభుత్వం కూడా 5 జీవోలు తీసుకొచ్చింది కనీస వేతనాలు పెంచడానికి. ఇప్పటి వరకు కూడా జీవోల రూపము అది దాల్చలేదు.
పైగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. 2 సంవత్సరాల నుంచి కార్మికులందరూ, కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కనీస వేతనాన్ని మార్చాలని. ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఒక ప్రచారానికి పరిమితమైనటువంటి మేము వేతనాలు పెంచాం, గణనీయమైనటువంటి వేతనాల్ని మేము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినమైనటువంటి ప్రచారం ఆర్భాటం తప్ప వాస్తవానికి అందులో శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి వేతనాల కంటే కూడా తక్కువ వేతనాలు ఈ జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 3 జోన్లుగా చేశారు. ఇవాళ ధరలు అనేటువంటి కార్మికులందరికీ, ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి, ఒక జోన్లో ఒక రకమైనటువంటి వేతనాలు, మరొక జోన్లో మరొక వేతనాలు ఉంటే ఈ ధరలను తట్టుకోవడం అనేటువంటిది కార్మికులకు, ప్రజలకు కూడా చాలా కష్టమైనటువంటిది. కనుక వేతనాలు అనేటువంటి ఈ జోన్లు అనేటువంటి కాకుండా అందరికీ స్థిరమైనటువంటి ఒకటే పద్ధతిలో వేతనాలు అనేటువంటి ఉండాలి. అలాంటి విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాటించలే. కనీస వేతనాలలో కూడా ఇవాళ సింగరేణిలో 6 జిల్లాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఆ జీవో అమలు చేయనటువంటి, వర్తించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ జీవోలు మాత్రమే ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ జీవో కంటే కూడా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి జీవోల రేట్లే ఎక్కువగా ఉన్నటువంటి. మరి దీనివలన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది, ఏం ఆశించిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది ఆలోచించాలి. ఈ కనీస వేతనాన్ని సమీక్షించాలి. కార్మిక సంఘాలందరితో కూడా సమిష్టిగా చర్చించి ధరలకు అనుగుణమైనటువంటి కనీస వేతనాలు 26,000 రూపాయలని కనీస వేతనాల చట్టం అమలు చేసే విధంగా అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని IFTU పెద్దపల్లి జిల్లా కమిటీ, IFTU రాష్ట్ర కమిటీలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలా లేకపోయినట్టయితే ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గోదావరికని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గల గోశాలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన గోశాల వారు వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ ద్వారా తెలుపగా ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే పశుగ్రాసం పూర్తిగా మంటల్లో కాలిపోయిందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నమస్కారం అండి, నేను అరవింద్ మాట్లాడుతున్నా. రఘునందన రక్షశాల కాన్స్టిట్యూషన్ ఫౌండేషన్ ఫౌండర్ని. రీసెంట్గా మనము ఇక్కడ షెల్టర్ స్టార్ట్ చేసి 1 year అవుతుందని మీకు తెలుసు. ఆల్రెడీ మన సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ చేసినామని చెప్పేసి మీకు ఐడియా ఉంది. ఇక్కడ షెల్టర్ కొత్తగా రన్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనకు సంవత్సరం సరిపడా గడ్డిని ముందే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ 1200 కట్టలు. చాలా వరకు పేమెంట్ చేయకుండా మేమందరం కలిసేసి పేమెంట్స్ కొద్దిగా ఇచ్చి ఇవ్వకుండా తీసుకొచ్చి గడ్డి కట్టలు పెడితే ఈరోజు మానవ ప్రయత్నమా లేకపోతే దానిచ్చేదైనా మాకు తెలియదు, కానీ 1200 గడ్డి కట్టల్లో ఒక్క కట్ట కూడా మిగలకుండా మొత్తం దగ్నం అయిపోయింది. ప్రస్తుతం గోవులకు ఈరోజు కూడా గడ్డి వేయడానికి కూడా మా దగ్గర ఎలాంటి రూల్స్ లేవు. ఇంకా సంవత్సరం మేము ఎట్లేదు ఇవ్వాలనేది మాకు అర్థం కావట్లేని పరిస్థితులు ఉన్నాము. దయచేసి ప్రభుత్వం కానీ ఇంకెవరైనా పెద్ద మనుషులు కానీ దయతలిచి వీటికి గ్రాసం ప్రొవైడ్ చేయగలరని కోరుకుంటున్నాము. మళ్ళా ఇక మీదట మేము ఇంక ఇలాంటి సర్వీసులు కంటిన్యూ చేయాలన్నా, ఇంకా మేము చేయాలన్నా ముందు చేయాలన్నా ఈ రోజు కనుక మీరు ఏమైనా సహాయం చేస్తేనే మాది కంటిన్యూ అవుతుంది. లేదంటే ఈ రోజుతోటి మేము 1.5 lakh దాకా బయట తీసుకొచ్చి పెట్టినాము. ఆ పేమెంట్స్ కూడా మేము ఇవ్వలే ఇంకెవరికి. చాలా వరకు మాకు పెద్ద మనుషులు ఇస్తా అని మాట ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళకు కూడా ఇప్పుడు మేము ఏం చెప్పలేని పరిస్థితి. ఆ అమౌంట్ మేము గడ్డి వేసిన వాళ్ళు కూడా చాలామంది ఆ పేమెంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పేమెంట్సే కాకుండా ఇప్పుడు మళ్ళీ మేము వచ్చే గడ్డికి కూడా మేము దగ్గర ₹1,00,000 పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎట్లా మేము తీర్చానన్న అది పక్కన పెడితే ఇప్పుడు గోవులకు గడ్డి లేదు మా దగ్గర. రేపు మేము ఈరోజు వేయడానికి కూడా గడ్డి లేదు. ఈరోజు పొద్దున గడ్డేసాము. ఈ రేపటి నుంచి గోవులకు గడ్డేయడానికి కూడా ఏం లేదు. దయచేసి ప్రభుత్వం కానీ ఇంకా పెద్ద మనుషులు ఎవరైనా కానీ ముందుకు వచ్చేసి గ్రాసానికి తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని గంగానగర్ వద్ద ఉన్న ఓ మద్యం షాపు ఎదుట యువకుల వీరంగం. బీర్ సీసాలతో దాడి చేసుకోవడంతో గాయపడ్డ ఇరు వర్గాలకు చెందిన యువకులు.
జోన్ చైర్పర్సన్ సమక్షంలో చలివేంద్రాలు ప్రారంభం. ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు బి కేటగిరీ హోదా కోసం కృషి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్. ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలి. ఐ కృష్ణ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.